లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడు శ్రీశైలం వచ్చి శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అనంతరం లడ్డూ కౌంటర్ నందు లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేశారని, వారు కొన్న లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చినట్లు శ్రీశైలంలో కలకలం రేగింది. అయితే శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందనే విషయాన్ని ఈవో శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రూపంలో ఖండించారు. అయితే శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ స్వామి అమ్మవార్ల లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో లడ్డూ తయారీ కేంద్రంలో దేవస్థానం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటారని, సిబ్బంది పర్యవేక్షణలో లడ్డూ తయారీ జరుగుతుందని, శుచి, శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పవిత్రంగా లడ్డూ తయారీ జరుగుతుందని ఈవో శ్రీనివాసరావు ప్రకటన రూపంలో ఖండించారు. లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం మల్లన్న భక్తుల స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో అపోహలకు గురికాకుండా ఆందోళన చెందవద్దని భక్తులకు ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. రండి తొందరగా. తేదీ 29 ఆదివారం రోజు శ్రీశైలం టెంపుల్ ప్రసాదంలో వచ్చిన బొద్ది హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.